ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యము 18వ అధ్యాయము 8వ వచనం. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్టిజం పొందిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి మన కొరకు త్వరగా మేఘవాహనుల మీద రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యమైన పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైన నామములో మన శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి అనుదినము ప్రసారమవుతున్నటువంటి ఉదయం 8 నుంచి 8:30 వరకు, సాయంకాలం 4 నుంచి 4:30 వరకు, ఒక్క శనివారం మాత్రమే 3:30 నుంచి 4 గంటల వరకు ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది మీ కార్యక్రమం. దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్, దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ ప్రోగ్రామ్. రండి ఈ కార్యక్రమానికి. ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాకపోవచ్చు, లేకపోతే ఇది ఆత్మ సంబంధమైన కార్యక్రమం. ఇక్కడ ఆత్మ సంబంధమైన దీవెనలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. యెహోవా సన్నిధిలో పరిపూర్ణ సంతోషము కలదు అన్నట్లుగా దేవుని కార్యక్రమాల ద్వారా దైవికమైన శక్తిని మీరు అనుభవించవచ్చు. ఆత్మీయ కన్నులు తెరవబడేటువంటి అనుభవాల్లోకి రావచ్చు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం. మీరు మీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. మీ కుటుంబ సభ్యులైన వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఎవరైనా అనారోగ్యంతో ఉండి ఇంకా నిద్ర లేవకుండా ఉన్నట్లయితే వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దేవుడు వారిని దర్శించాలి, వారిని దర్శిస్తాడు. రక్షింప నేరక ఉండినట్లు, అనగా స్వస్థత పరచ నేరక ఉండినట్లు యెహోవా హస్తము, దేవుని హస్తము, హీలింగ్ హ్యాండ్ హ్యాస్ నాట్ బికమ్ షార్ట్ అండ్, కురచ కాలేదు, పొట్టిది కాలేదు, అనగా చెయ్యి చాపబడి ఉంది. ఆ చెయ్యి చాపబడి మనల్ని చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. గాడ్ ఈజ్ రెడీ టు హీల్. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఈ ఉదయకాలము కూడా మీ కుటుంబ సభ్యులను దర్శించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం. ఆయన అందరినీ ప్రేమించే దేవుడు. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన ఎవరికి అపకారి కాదు. మనము కొందరికే ఉపకారులం, కొందరికే ఉపకారులుగా ఉండడానికి ఇష్టపడతాం. కానీ యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు అందరికీ ఉపకారి. కొంతమందిని శిక్షించుండొచ్చు, కొంతమందిని చంపిండొచ్చు, కానీ ఆయన అందరికీ ఉపకారి. ఒకవేళ కొంతమందిని శిక్షించినా ఇతరులకు అది పాఠంగా ఉండునట్లుగా, ఇతరుల మంచి కోసమే అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మోషే గారు తన కుమారునికి సున్నతి చేయలేదని మోషేను చంపడానికి యెహోవా ఎదుర్కొనపోయినప్పుడు అనే మాటను మనం చూస్తున్నాం. తర్వాత అతని భార్య ఆ బాబుకు సున్నతి చేసిన సందర్భం మనం చూస్తున్నాం. తన సేవ చేసే వ్యక్తి విషయంలోనే దేవుడు స్ట్రిక్ట్గా ప్రవర్తించాడు, కఠినంగా వ్యవహరించాడు. ప్రేమ కలిగిన దేవుడే ఆయన కఠినంగా వ్యవహరిస్తాడు. కాబట్టి విశ్వాసులైన వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు, ఆయన చేతిలో పడుట భయంకరం. ఎందుకంటే ఆయన చేతిలోంచి పడ్డామంటే తప్పించుకొని పోలేము, శిక్ష అనుభవిస్తాం, దాంతో అంతమొందుతాం. ఒకడు అగ్నిని తన ఒడిలో ఉంచుకుంటే అది కాలకుండా ఉంటుందా, కాల్చకుండా ఉంటుందా? కాబట్టి మనం ఆత్మ సంబంధమైన విషయాల్ని మన ఒడిలో ఉంచుకున్నట్లుగా, మనలో ఉంచుకొని మనం ఎలాగంటే అలా ప్రవర్తించడానికి వీల్లేదు. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు, అనగా దేవుని రాజ్యం విషయమైన ద్వారము అతనికి కొరకు మూయబడి ఉంది, అతని కొరకు పాతాళలోక ద్వారము తెరవబడింది. దేవుడు అతన్ని స్వర్గములోకి స్వీకరించడానికి ఇష్టపడడం లేదు, నరకానికి పంపించడానికే ఇష్టపడుతున్నాడు. చిన్నమందా భయపడద్దు, మీకు రాజ్యం అనుగ్రహించుటకు దేవుని చిత్తమైనది, తండ్రికి ఇష్టమైనది అని రాయబడింది. కానీ ఇక్కడ తండ్రికి ఇష్టం లేని విషయం ఏంటి అంటే, స్తోత్రం, మనం ఆలోచిస్తున్నట్టు విషయం, నాగటి మీద చేయి పెట్టి ముందు చూడకుండా వెనుక చూసేవాడు, గతాన్ని చూసుకుంటూ ఉండేవాడు, గతం చూస్తూ గడుపుతూ భవిష్యత్తును మరిచిపోయినవాడు, ప్రస్తుతాన్ని విస్మరించిన వానికి దేవుడిచ్చేటువంటి శిక్ష, పనిష్మెంట్ నరకమే అనేటువంటి సంగతిని మీకు, నరకం ఉందా లేదా, నరకం ఉందని లేదని చాలామంది ఇలా వాదనలోకి వెళ్తున్నారు. కొంతమంది నరకం లేదని, యూనివర్సలిజం అనేటువంటి సిద్ధాంతాన్ని భావించేవారు లేదండి నరకమే లేదండి
అని ఇలా బోధిస్తూ ఉండడం విచారకరం. సరే, ఏదేమైనప్పటికీ పరలోకం ఉంది కాబట్టి నరకము అనేది ఉంది, దేవుడున్నాడు కాబట్టి దెయ్యము అనేది ఉంది, వెలుగుంది కాబట్టి చీకటి ఉంది, పాపం ఉంది కాబట్టి పరిశుద్ధత ఉంది, అనగా రెండూ ఉన్నాయి. ఏ పదమైనా దానికి ఖచ్చితంగా వ్యతిరేక పదం ఉంటుంది. పర్యాయ పదాలు బోళ్ళుంటే ఉండొచ్చు, కానీ ఒక పదానికి వ్యతిరేక పదం కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. వ్యతిరేక పదము లేని పదము అనేది ఏ భాషలో ఉండదు. ఆపోజిట్ వర్డ్ లేదా యాంటోనిమ్ లేనటువంటి పదము ఇది. సినానిమ్స్ బోల్డ్ ఉన్నాయి, కానీ ఒకవేళ యాంటోనిమ్స్ లేకపోతే వ్యతిరేక పదాలు కూడా అనేకం ఉండొచ్చు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం చిన్న మందగా మీరు కూడుకొని ఉన్నప్పుడు, మీ ఇంట్లో మీరు కూడుకున్నప్పుడు, వాక్యం వినడానికి సిద్ధంగా ఉంటున్నప్పుడు, మన క్రైస్తవులందరికీ పట్టినటువంటి ఒక పెద్ద జబ్బు ఏంటంటే, చిన్న దైవజనులు, కొత్త దైవజనులు అనబడిన వారి ప్రసంగాలు ఎవరు వినరు, వినడానికి కూడా ప్రయత్నం చేయరు. ఎంతసేపటికి వాళ్ళకి నచ్చినటువంటి లేకపోతే పెద్ద సంఘ కాపరుల యొక్క ప్రసంగాలే వింటారు. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో లేకపోతే 4వ అధ్యాయంలో చెప్పినట్లుగా, కొందరు దురద చెవులు కలిగిన వారై, అంత్యదినాల్లో దురద చెవులు కలిగిన వాళ్ళు, ఇచ్చింగ్ ఇయర్స్ కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే, తమకిష్టమైనటువంటి అనగా తమకు నచ్చినటువంటి అనగా తేనె పూసినటువంటి షుగర్ కోటెడ్ మాటలు మాట్లాడుతున్నటువంటి లేకపోతే అట్టి ప్రసంగాలు చేస్తున్నటువంటి ప్రసంగికులను వారు కోరుకుంటారు, లేకపోతే నవ్వించే కవ్వించే ప్రసంగికులను కోరుకుంటుంటారు. అది చాలా విచారకరం. ఈ రోజుల్లో మనకు సమ్మర్ కనుక, సమ్మర్ హాలిడేస్, రకరకాల మీటింగ్స్ జరుగుతున్నాయి. నేను చదువుతున్నాను. ఎందుకనగా జనులు హితబోధను సహించలేని విధంగా ఉంది హితబోధ. సౌండ్ డాక్ట్రిన్ అనేది, అపోస్తుల బోధ అనేది సహించడానికి కష్టంగా ఉంది, భరించడానికి కష్టంగా ఉంది. దురద చెవులు కలిగిన వారై, ఆత్మ సంబంధమైన దురద చెవులు కలిగిన వారై, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపును తిరుగు కాలము వచ్చును. తిమోతి జాగ్రత్త నాన్న, యవనస్తుడా జాగ్రత్త, ఒక కాలం రాబోతుంది, యేసు ప్రభువులాగా ఒక కాలం రాబోతుందని ప్రవచనం చెప్పాడు. సత్యమునకు చెవినీయక, దురద చెవులు గనుక సత్యానికి చెవినివ్వలేదు, పాపపు బురదను అనగా చెడు విని విని దురద చెవులు, బురద చెవులు, ఇలాంటి చెవులు కలిగినటువంటి ప్రజలు. దీని గురించి నేను చదువుతున్నాను. బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలు చదువుతాను. ఏం రాయబడిందో, ఎలా తర్జుమా చేస్తుందో మరి నాకైతే తెలియదు, కానీ నేను చదువుతున్నాను. ఫర్ ద టైమ్ ఈస్ కమింగ్ వెన్ దే విల్ నో లాంగర్ లిజన్ అండ్ రెస్పాండ్ టు ద హీలింగ్ వర్డ్స్ ఆఫ్ ట్రూత్, బికాస్ దే విల్ బికమ్ సెల్ఫిష్ అండ్ ప్రౌడ్. For the time is when they will no longer listen and respond to healing words of truth. స్వస్థపరిచేటువంటి సత్యపు మాటలను వాళ్ళు they will not respond because they will become selfish. స్వార్థపూరితమైన ప్రజలుగాను గర్వాంధులుగా మారిపోయారు. They will seek out teachers with soothing words that line up with their desires, saying just what they want to hear. చూడండి, వాళ్ళకి ఇష్టమైనటి బోధకులు, కొంతమందికి ఇష్టమైన బోధకులు ఉన్నారు. ఇష్టమైన బోధకులను, దేవుడు పంపిన బోధకులు కాదు వాళ్ళకి కావాల్సిన, వాళ్ళకి ఇష్టమైన పలానా అయితే బాగుండండి, బాగా నవ్విస్తాడండి, కవిస్తాడండి. దురద చెవులు కలిగిన విశ్వాసుల యొక్క లక్షణం ఇది. ఆత్మ సంబంధమైన తెరవబడిన చెవులు కలిగిన విశ్వాసుల లక్షణం కాదు ఇది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనము లేఖన భాగాల్లోకి వచ్చేద్దాం రండి. నిన్న మనం ఆలోచించిన విషయాలు, మనము విడిచిపెట్టాల్సినటువంటి కొన్ని స్థలాలు ఉన్నాయి, విడిచిపెట్టాల్సినటువంటి అనుభవాలు ఉన్నాయి. శిష్యత్వం అనేది విడిచిపెట్టడంతో ఆరంభమవుతుందని, అనగా ఆత్మ సంబంధమైనటువంటి విద్యార్థిత్వం లేకపోతే విద్యార్థి అనుభవము అనేది విడిచిపెట్టడంతోనే ఆరంభమవుతుందని, విడిచిపెట్టకుండా, విస్మరించకుండా లేదా విధేయత చూపించకుండా మనము శిష్యత్వపు అనుభవంలో కొనసాగలేమని నిన్న మనం ఆలోచించాం. వారు రోమాని విడిచిపెట్టి వెళ్ళాలి. ఫ్యామిలీస్ ఎక్కడికి వెళ్ళగలరు, ఎలా వెళ్ళగలరు?
సింగిల్గా అయితే వెళ్ళొచ్చు. అయినప్పటికీ కూడా ఫ్యామిలీస్ అయినప్పటికీ కూడా కఠినంగా కనికరాన్ని ఏమాత్రం చూపించకుండా వెళ్ళిపోండి, పలాని టైం ఇస్తాను, ఇంత టైంలోపు మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని మా వాళ్ళకి ఆపర్చునిటీస్ దొరకడం లేదు, మా వాళ్ళకి అవకాశాలు దొరకడం లేదు. నేటివ్ పీపుల్కి, మా రూలింగ్ చేస్తున్న మా గవర్నమెంట్కి అనుకూలమైన ప్రజలకి అవకాశాలు లేకుండా పోతున్నాయి మీ వలన అని యూ జస్ట్ గో బ్యాక్ టు యువర్ ప్లేసెస్. ప్రజాస్వామ్యం కాదు కాబట్టి నియంతృత్వ ధోరణిలో అటువంటి విధానాలు సాగాయి. అటువంటి సమయంలో ఈ ఫ్యామిలీయే కాదు, ఈ ఫ్యామిలీతో పాటు అనేకమైన ఫ్యామిలీస్ ఉండొచ్చు. బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు ఆ కరువు శాశ్వతమని భావించి, అది తాత్కాలికమని భావించకుండా మోయాబు దేశానికి వెళ్ళిపోయారే కొంతమంది. ఒక ఫ్యామిలీ వెళ్ళి వాళ్ళు ఏం తెచ్చుకున్నారు, వాళ్ళు 3 మరణాలని కోసుకుంది ఒక తల్లి. ఆమె యొక్క కోత ఏంటి అంటే 3 మరణాలు, శోకాన్ని కోసుకుంది, లోకపు శోకాన్ని తాను కోసుకున్నటువంటి అనుభవం. దమస్కును విడిచినటువంటి పౌలు, అంతేకాకుండా ఏథెన్స్ను విడిచిపెట్టినటువంటి పౌలు, కొరింథీని విడిచిపెట్టినటువంటి పౌలు, తర్వాత ఎఫెసీని విడిచిపెట్టినటువంటి పౌలు, దర్శన ప్రకారము యెరూషలేమును విడిచిపెట్టినటువంటి పౌలు. ఏది శాశ్వతం కాదండి, పరలోకం మాత్రమే శాశ్వతం. ఏ సంఘము శాశ్వతం కాదు, ఏ సహవాసము శాశ్వతం కాదు. మనం అక్కడి నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉంది. నేను ఒక సంస్థలో 7 సంవత్సరాలు పనిచేసిన, అది శాశ్వతమేమో అనుకున్నాను. అంటే నేను బతికినంతకాలం దాంట్లో ఉంటానేమో అనుకున్నాను. కానీ బయటికి రావాల్సిన పరిస్థితులు వచ్చాయి. నేను ఇప్పుడు ఇంచుమించు ఒక 20 సంవత్సరాలుగా ఒక సహవాసంలో ఉన్నాను. ఆ సహవాస నాయకునిగా కొనసాగుతున్నాను. అది శాశ్వతమని అనుకోవడానికి వీల్లేదు. ఒకవేళ దీనికి ఆర్థికంగా సహాయము చేసేటువంటి దైవజనులు వాళ్ళు అక్కడ ప్రభువును నిద్రించి, దాని తర్వాత వారి తర్వాత వచ్చిన వాళ్ళు ఆర్థిక సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ సహవాసం ముందుకు సాగలేదు. ఈలోపు స్థానిక సంఘములు, జిఎఫ్ఐ అనేటువంటి సహవాసంలో ఉన్న సంఘములు స్వయం పోషక సంఘాలుగా మారకపోతే సమస్య అవుతుంది. సరే, ఇలాగా మనం విడిచిపెట్టాలి ఏది. అందుకనే అక్కడక్కడ కొన్ని సంస్థల్లో 3 సంవత్సరాల ప్రాంతంలో ఉంచి తర్వాత ట్రాన్స్ఫర్స్ చేస్తుంటారు. ఎందుకంటే పాస్టర్ గారు స్థానికులతో బాగా అటాచ్మెంట్ అయిపోయారు అనుకంటే అక్కడ మెల్లగా తనతో అనుబంధం కలిగిన వాళ్ళందరినీ బయటికి తీసుకుపోయి ఒక గ్రూప్గా ఫామ్ చేసి మళ్ళీ సపరేట్ చర్చని చీలుస్తాడు అనేటువంటి భయం. ఈ రోజుల్లో సంఘాలు చీలిపోతున్నాయి. క్రీస్తు శరీరము విభజించబడలేదు, కానీ స్థానిక సంఘాలను చీల్చేస్తున్నారు. అది విచారకరమైన విషయం. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానాలు అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో మనం కొనసాగుతున్నాం. ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు 19 ధ్యానాలు అందించడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకా మరికొన్ని ధ్యానాల తర్వాత మనం 19వ అధ్యాయంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 8వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 18th chapter verse 8. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిసము పొందిరి. వాడుక భాషలో కూడా చదువుకుందాం. క్రిస్పస్, ద లీడర్ ఆఫ్ ద synagogue, believed in the Lord together with his entire family, and many of the Corinthians who heard what had happened believed in the Lord were baptized. క్రిస్పు అనేటువంటి ఒక ఆయన ఒక శాంపుల్గా క్రిస్పును గురించిన ప్రస్తావన. క్రిస్పు లాంటి వాళ్ళు అనగా సమాజ మందిరపు అధికారులు అందరని కాదు, సమాజ మందిరానికి వచ్చే సభ్యులందరూ, సమాజ మందిరాలు వేరు ఉండొచ్చు, సమాజ మందిర సభ్యులందరికీ నోటిఫికేషన్ పంపించేసి, స్తోత్రం, సమాజ మందిరం వాళ్ళందరికీ నోటిఫికేషన్లు. ఎందుకంటే ఒక సమాజ మందిరం నుంచి మరొక సమాజ మందిరానికి వాళ్ళకి రిలేషన్ ఉంటుంది. అంతా సేమ్ డాక్ట్రిన్, సేమ్ మతమే కాబట్టి వాళ్ళు ఫాలో అవుతుంది కనుక వాళ్ళ మధ్యలో ఒక ఇంటర్నల్ రిలేషన్స్ ఉంటాయి. జిఎఫ్ఐ సహవాసంలో కూడా ఒక సంఘానికి మరో సంఘానికి సంబంధాలు ఉన్నాయి. అక్కడ విశ్వాసులు ఇక్కడ విశ్వాసులు ఆయా సందర్భాల్లో కలుసుకోవడం, వీటిని బట్టి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పౌలు సేవ చేస్తూ ముందుకు సాగు వెళ్తున్నటువంటి సందర్భాల్లో తన 2వ మిషనరీ ప్రయాణంలో
మనం చదువుకున్నటి మూలవాక్యం ప్రకారము కొరింథీలో ఆయనకు గొప్ప పంట, గొప్ప కోత దొరికింది. కోత దొరికిందంటే అక్షార్థమైనటువంటి గోధుమ లేకపోతే ఎవల కోత, దీని గురించి కాదు నేను మాట్లాడేది. స్పిరిచువల్ హార్వెస్ట్ దొరికింది ఆయనకి. తాను ఊహించలేదు ఏథెన్స్లో లాగా కొరింథీలో జరగొచ్చేమో అని అనుకున్నాడు. కానీ ఏథెన్స్లో జరిగినట్టు కాదు, దానికన్నా భిన్నమైన రీతిలో పరిచర్య జరిగింది. అనేక మంది ప్రజల దగ్గర ఉంచినటువంటి దేవుడు అనేక మందిని రక్షించాడు. నిన్ను ఎక్కువ మంది దగ్గరికైనా తక్కువ మంది దగ్గరికైనా పంపించాడు అంటే దాని అర్థం ఒకటే. దాని అర్థం ఏంటంటే నిన్ను ప్రజలను రక్షణలోకి నడిపించడానికి, రక్షణ అనుభవంలోకి నడిపించడానికి, రక్షణ నిశ్చయితలోకి నడిపించడానికి, రక్షణ ఆనందంలోకి నడిపించడానికి ఏర్పాటు చేసుకున్నాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. 18వ అధ్యాయము 8వ వచనం మనం వాడుక భాషలో చదువుకోలేదు కనుక వాడుక భాషలో మనం చదువుకుందాం. యూదుల సమాజ మందిరపై అధికారిగా పనిచేస్తున్న క్రిస్పు అనే వ్యక్తి, అతని ఇంట్లోని వాళ్ళు ప్రభువును విశ్వసించారు. చాలా మంది కొరింథీ ప్రజలు పౌలు చెప్పిన వాటిని విని ప్రభువును విశ్వసించి బాప్తిసం పొందారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటను మనం చదువుకున్నాం. ఈ మాటను ఆధారంగా చేసుకొని కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మన టైటిల్ మనస్సు, మైండ్. మనసు అంటే ఏంటి? మనోవ్యాధి అని, లేకపోతే మనసు సరిగా లేదని ఇలా మాటలు మనం వింటున్నాం. మనసుకు ఏం జరిగింది? వారి మనస్సు అంధకారమాయను అని ఎఫెసీ పత్రికలో రాయబడింది. మనసే మందిరమాయను అని భక్తుడు పాడాడు. మన మనస్సుకు ఏమవుతుంది? మనస్సు యొక్కయు శరీరము యొక్కయు కోరికలు చొప్పున మనం నడుచుకున్నాం గత దినాల్లో. ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు. మనము ఆత్మ సంబంధంగా జీవిస్తున్నాం. ఆత్మానుసారంగా నడుచుకునేరా శరీరేచ్ఛలను అనగా మానుషేచ్ఛలను అనగా మాంసేచ్ఛలను అనగా మనస్సు యొక్క ఇచ్చలను చంపగలరు, మీరు జయించగలరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 18వ అధ్యాయము 8వ వచనంలో సమాజ మందిరపు అధికారి జీవితంలో జరిగిన గొప్ప మార్పు. అతనికి మరో మనసు కలిగింది, అతనికి మారు మనసు కలిగింది, అతనికి కొత్త మనసు కలిగింది. దేవునికి స్తోత్రం. దేవుడు కలిగించాడు. సువార్త ద్వారా, పౌలు యొక్క పరిచర్య ద్వారా ఒక మంచి మనసును దేవుడు ఇచ్చాడు. శరీర సంబంధమైన లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి మనస్సును తొలగించేసి పాప నియమము తన మనసులో కలిగి ఉన్నటి మనస్సు. పాప నియమము మన మనసులో ఉన్నట. ఈ మనస్సును తొలగించేసుకొని మరో మనస్సు అనుగ్రహించబడింది. స్తోత్రం. మరో మనస్సు ఎవరికి కొరింథీ పట్టణం అనగా వేరే వాళ్ళకి ఎవరికి అనుగ్రహించబడలేదు అని కాదు. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయంలో యెహోవా ఆత్మ నీ మీదకి బలంగా దిగి వచ్చును. అయ్యా సౌలు గారు, నీ మీదకి వస్తుంది దేవుని ఆత్మ. అప్పుడు నీకు కొత్త మనస్సు వచ్చును. కొత్త మనసు అంటే కొత్త మనిషిగా మారుతావు. యూ విల్ బీ టర్న్ ఇంటూ ఎ న్యూ మ్యాన్. నువ్వు ఒక కొత్త మనిషిగా మారుతావు. అది మత మార్పిడి కాదు. దేవుని ఆత్మ కుమ్మరింపు ఫలితంగా, దేవుని ఆత్మ ప్రోక్షణ ఫలితంగా, దేవుని ఆత్మాభిషేక ఫలితంగా జరిగిన మార్పు అది. స్తోత్రం, హల్లెలూయా. 1 మరో మనస్సు కలిగింది, లేదా మారు మనస్సు కలిగింది. ఈ అధ్యాయంలో మనసుకు జరిగినటువంటి 4 విషయాల గురించి మనం త్వరగా మాట్లాడుకోబోతున్నాం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 11వ వచనం. అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నిలిచాడు. ఎందుకు? కారణం ఏంటి? అనగా 1.5 year అనగా 18 నెలలు. 18 నెలలు అంటున్నప్పుడు ఇంచుమించు 500 చిల్లర రోజులని, 547 రోజులన్న లెక్క మనం 550 రోజుల వరకు అక్కడ ఉన్నట్లుగా మనం చూడగలం. వెళ్ళిపోవాలనుకున్నాడు, ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవాలనుకున్నాడు, కానీ దేవుడు మాట్లాడాడు, అక్కడ ఆగిపోయాడు.
పరలోకపు దర్శనము నిన్ను ఆపుతుంది. నిన్ను ఎప్పుడు పంపించాలో అప్పుడు పంపిస్తుంది. అది సమయానికి ముందు పంపించదు, సమయం దాటి పంపించదు, సమయంలోనే పంపిస్తుంది. ఒక బేబీ 9 నెలలు దాటిన తర్వాత 10వ నెలలో పుట్టాలి. కానీ కొన్నిసార్లు 7వ నెల 8వ నెలలో పుట్టేటువంటి బేబీస్ ఉన్నారు, తర్వాత ఆలస్యంగా పుట్టే బేబీస్ ఉన్నారు. రైట్ టైంలో పెయిన్స్ వచ్చి డెలివరీ జరుగుతుంది, అది వేరే విషయం. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ కూడా మనం ఆలోచిస్తున్నట్టు విషయం, ఉండాలా వద్దా కొరింథీలో? ఉన్నా మంచిదే, లేకపోయినా మంచిదే. నేను శరీరంలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. లేకపోతే నేను దేవునితో ఉంటాను, ఉంటేనా మనుషుల మధ్యలో ఉంటాను అని పౌలు చెప్పినటువంటి లాజికల్గా చెప్పిన మాటలు మనం ఆలోచించవచ్చు. ఒకటి, మరో మనసు కలిగిందని. రెండో విషయము మనం ఆలోచిస్తున్న విషయము, మనస్సు కుదిరింది. మనసు కుదిరింది అని చెప్పినప్పుడు రూతు గ్రంథము 1వ అధ్యాయములో 18వ వచనంలో మనం గమనించినట్లయితే తనతో కూడా వచ్చుటకు అనగా నయోమి అనేటువంటి అత్తగారైనటువంటి ఆమెతో కూడా వెళ్ళడానికి ఒక కోడలు గారైనటువంటి రూతుకు మనసు కుదిరిందని, మైండ్ ఫిక్స్ అయిపోయింది, నీ ఫిక్స్ చేసుకుందని, మోయాబుకు వెళ్లకుండా బెత్లెహేముకు రావాలనే ఆలోచన కలిగిందని తల్లి తెలుసుకుంది. మనస్సు కుదిరింది. ఒకటి, మరో మనసు కలిగింది. రెండోది, మనస్సు కుదిరింది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 18వ అధ్యాయము 12వ వచనం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 12వ వచనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. న్యాయపీఠము ఎదుటకు అతనిని తీసుకొని వచ్చి యూదులందరూ లేచారు, యూదులందరూ ఏకీభవించారు. ఈ మాట చెప్పినప్పుడు కీర్తన గ్రంథము 2వ అధ్యాయంలోని మాటలు నాకు గుర్తొస్తాయి. భూరాజులందరూ ఏకమయ్యారు, ఏకీభవించారు, ఏలికలందరూ ఒక్కటైపోయారు, అభిషక్తునికి విరోధముగా నిలబడ్డారు. అనగా అభిషక్తుడైనటువంటి మెస్సియాకు విరోధముగా నిలబడుతున్నారు. ఈ రోజుల్లో అభిషక్తుడైనటువంటి మెస్సియాకు విరోధముగా నిలబడుతున్నారు. అనగా డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్గా. కారణం ఏంటి అంటే ఏదో ఒక రూపంగా అభిషక్తుడిని నిర్మూలము చేయాలి అనేది వాళ్ళ యొక్క ప్రణాళిక. లౌకికమైన అభిషేకం పొందిన వాళ్ళు, అపవాది అభిషేకం పొందిన వాళ్ళు, ఆత్మాభిషేకం పొందిన వాళ్ళతో ఏకీభవించలేరు, వాళ్ళకి విరోధంగా ఉంటారు. అనగా వీళ్ళందరూ కలుసుకున్నారు, వీళ్ళందరి మనస్సు కలిసినది. ఒకటి మనం ఆలోచించాం, మరో మనసు కలిగింది అని. రెండోది మనసు కుదిరిందని. మూడోది మనసు కలిసింది అని అర్థం. దావీదు యోనాతానుల యొక్క వాళ్ళిద్దరూ ఏకీభవించారు. వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులుగా, వారి ఆత్మలు పెనవేసుకున్నట్లుగా మారాయి అని మనం మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూడగలం. స్తోత్రం. అనగా క్లోజ్ ఫ్రెండ్షిప్. వాళ్ళిద్దరు పురుషులే అయినప్పటికీ కూడా వాళ్ళ మధ్యలో ఉండే ఫ్రెండ్షిప్, క్లోజ్ ఫ్రెండ్షిప్ చూడండి. మూడవది, ఒక కార్యము చేయడానికి, ఒక దుష్ట కార్యము చేయడానికి, దేవుని సేవకుడి మీద తిరుగుబాటు చేయడానికి, దేవుని సేవకుడి మీద దాడి చేయడానికి, అనగా అటాక్ చేయడానికి యోహాను సువార్త 16వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా వారు మిమ్మును చంపు ప్రతి వాడు దేవుని సేవ చేస్తున్నాడు అని అనుకునే రోజులు వస్తాయి. అనేటి రోజులు వచ్చాయి అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మనసు కలిసి వాళ్ళందరూ మనసు చంపుకొని దేవుని సేవకునికి వ్యతిరేకంగా పనిచేసిన సందర్భం అది. నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. 18వ అధ్యాయము 15వ వచనం. అపోస్తల కార్యములు 18:15. ఇది ఏదో యొక్క ఉపదేశమును వేళ్ళను మీ ధర్మశాస్త్రమును గుర్చిన వాదమైతే మీరు దాన్ని చూచుకొనిడి. ఇలాంటి సంగతులను గురించి విమర్శ చేయుటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పి. ఇలాంటి సంగతుల్లో ఇన్వాల్వ్ కావడం, మీ రిలీజియస్ యాక్టివిటీస్లో, మీ రిలీజియస్ ఇష్యూస్లో వేలు పెట్టడం, తల దూర్చడం నాకు ఇష్టం లేదు, లీవ్ మీ ఆర్ యూ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని గల్లియోను అనేటువంటి అకయ ప్రాంతపు అధిపతి లేదా గవర్నర్ అక్కడ నాయకుడు అనుకోవచ్చు.
దాని యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి వ్యక్తి ఇలా భావించాడు, చెప్పాడు, హలో ఇవన్నీ నాకెందుకంటే నేను యూదున్నా ఏమి? పిలాతు గారు అడిగారు, నేను యూదున్నా ఏమి, నాకెందుకండి ఇవన్నీ అన్నట్టుగా. యూదుల సంగతులు యూదులే చూసుకోవాలి, కైసరు సంగతులు కైసరివి, దేవుని సంగతులు దేవునికి అన్నట్టుగా, కైసరివి కైసరికి, దేవునికి అన్నట్లుగా. కాబట్టి 4వ విషయంలో గల్లియోను చెప్తున్నాడు, నాకు మనసు లేదు. అనగా నాకు మనసు రావడం లేదు. మనసు లేదని కాదు, ప్రతి మనిషికి మనసు ఉంటుంది. మనసున్న మనుషులు అరుదుగా కనిపించవచ్చు, కానీ మనసు లేనట్టుగా ఉన్నటువంటి మనుషులు ఎక్కువ ఉన్నారు. అందుకనే భక్తుడు పాడాడు, మనసున్న మంచి దేవ, మనసు కలిగిన వాడు, అనగా మంచి మనసు కలిగిన వాడు, విశాలమైన మనస్సు కలిగిన వాడు అని అర్థం. స్తోత్రం, హల్లెలూయా. మనసున్న మహారాజు అని అంటారు కదా, మనసున్నటువంటి వాళ్ళు కరువైపోతున్నటువంటి దినాలు. మనసు కలిగి ఉండడం, మనసు కలిగి ఉన్న మనుషులు మరీచికలుగా మారిపోతున్నటువంటి రోజులవి, అనగా ఎండమావులుగా మారుతున్న రోజులవి. స్తోత్రం. అనగా అపోస్తలుడైన పౌలు కూడా ఒక సందర్భంలో అన్నాడు, 16వ అధ్యాయంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16, దీని విషయంలో నాకు మనసు లేదు. మనసు ఉంది, కానీ మనసు నా విషయంలో పెట్టడం నాకు ఇష్టం లేదు. నాకు మనసు లేదని చెప్పిన గల్లియోను, నాకు మనసు లేదని చెప్పినట్టు పౌలు. అనగా నాకు ప్రేరేపణ లేదు, నాకు ఆత్మ నడిపింపు లేదు, వదిలేసేయండి ఈ విషయం అన్నట్టుగా. స్తోత్రం. ఒకటి మనం ఆలోచిస్తున్న మాట మరో మనసు కలిగిందని, రెండోది మనస్సు కుదిరిందని, మూడోది మనస్సులు కలిశాయని. ఇద్దరు లవర్సు, ఇద్దరు ప్రేమికుల యొక్క మనసులు కలిశాయని కాదు, యూదులందరి మనసు కలిసిపోయింది, వాళ్ళు ఒక్క మనసు కలిగిన వారు అన్నట్టుగా ఉన్నారు. తర్వాత 4వదిగా మనస్సును కోల్పోయినటువంటి గల్లియో అని చెప్పబడినటువంటి వ్యక్తి. దేవుని స్తోత్రం. నీ మనస్సు ఎలా ఉంది? నీ మనస్సు మారి రూపాంతరం పొందిందే? మనసు మారకుండా రూపాంతరం పొందకుండా ఉందా? కాబట్టి అట్టి రూపాంతరం పొందేటువంటి మనసును కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.